హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చిరు హీరోగా బాబీ డైరెక్షన్లో మెగా 158 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి చిరు తమ్ముడు పవన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టి తన అన్నయ్య సినిమాను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే చిరు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈరోజు కళ్యాణ్ బాబుకి నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తాం. అది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సమయం అంటూ చిరంజీవి నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసిన చిత్రానికి చిరంజీవి క్లాప్ కొట్టగా ఇప్పుడు చిరంజీవి 158వ సినిమాకు పవన్ క్లాప్ కొట్టడం ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్గా మారింది. మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుక్కు సినిమాను తొందరలో మొదలెట్టబోతున్నట్టుగా ఇన్సైడ్ న్యూస్. ప్రస్తుతం సుకుమార్ ఇప్పటికే లాక్ అయిన స్క్రిప్ట్కు మెరుగులు దిద్దుతున్నట్టు టాక్. ఇక మరోపక్క రామ్ చరణ్ సుక్కు సినిమాలో ఎలా కనిపించాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారట. ఇందులో భాగంగానే చరణ్తో కలిసి ముంబైలోని ఓ ఫేమస్ హెయిర్ స్టైలిష్ను సుక్కు సంప్రదించారట. చరణ్పై ఒక ప్రత్యేక టెస్ట్ షూట్ను కూడా నిర్వహించారట. ఆ అవుట్పుట్తో సుకుమార్ పూర్తిగా సంతృప్తి చెందారని, చరణ్ లుక్ అండ్ స్టైల్ను ఫైనలైజ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్ మూవీ 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది సినిమాలో ఢిల్లీ పార్ట్ చాలా బాగుంటుందని హీరో రామ్ చరణ్ తెలిపారు. సినిమాలో తనకు ఇష్టమైన పార్ట్ అదేనన్నారు. ఉప్పెన ట్విస్ట్తో పోలిస్తే 100 రెట్లు ట్విస్ట్లతో పెద్ది ఢిల్లీ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. చరణ్ బుచ్చిబాబు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఈ విషయాలను పంచుకున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యంగ్ హీరో మంచు మనోజ్ మరో సినిమాను ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వడ్డీ కాసులవాడ అనే సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గడంతో అందరూ తననే తిట్టారని దర్శకుడు ప్రశాంత్ నీల్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గారని, ఆ సమయంలో తాను ఇక ఆపేద్దామని చెప్పినా ఎన్టీఆర్ వినలేదని చెప్పారు. ఎన్టీఆర్ అంత పట్టుదల ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు తాను చూడలేదన్నారు ప్రశాంత్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను రివీల్ చేశారు. ఇప్పటి వరకు అన్ని డార్క్ యాక్షన్ డ్రామాలు మాత్రమే చేసిన ఈ క్రేజీ కెప్టెన్ భవిష్యత్తులో ఓ మైథలాజికల్ మూవీని చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత పౌరాణిక సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తున్నారు. యంగ్ హీరో మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న విషయాన్ని రివీల్ చేశారు. మనోజ్ హీరోగా ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన దగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఫెయిల్ అవ్వడంపై ఇన్నేళ్ల తర్వాత అమీర్ ఖాన్ స్పందించారు. ఆ సినిమా స్క్రిప్ట్లో పదే మార్పులు చేయడం వల్లే రిజల్ట్ మారిపోయిందన్నారు. ప్రమోషన్స్లో సోషల్ మీడియా ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ప్రపంచం తనకు అస్సలు అర్థం కావటం లేదన్నారు ఈయన. తన సోషల్ మీడియా పోస్ట్ విషయంలో ఆందోళన చెందిన అభిమానులకు సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. రొటీన్ బాక్స్తో విసిగిపోయినప్పుడు మీ టైం కోరుకుంటానని, అంతేగాని తాను ఒంటరిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది అభిమానులు ఉన్న తాను ఒంటరిని ఎలా అవుతానంటూ మరో పోస్ట్ చేశారు. పెద్ది సినిమా రిలీజ్కు సంబంధించి జరిగిన ఒప్పందం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్పై ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఛాంబర్ అధికారికంగా అలాంటి నోటేది ఇవ్వలేదని తెలిపారు. సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై ఛాంబర్ అధికారిక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.